మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఇప్పుడు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన హీరోలు ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే ఇండియా మొత్తం మార్కెట్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు సినిమా అంటే ఇప్పుడు ఇండియా మొత్తం ఎదురు చూసే పరిస్థితికి అయితే వచ్చేసింది. దానికి మాత్రం కారణం ఈ నలుగురు స్టార్ హీరోలే. వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా పూనకాలు అయితే మొదలైపోతాయి. వేల కోట్ల కలెక్షన్స్ అయితే ఇప్పుడు మాత్రం కామన్ అయిపోయాయి. ఒక సినిమా అయితే రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ అవుతున్నాయి భయ్యా. మరి ఈ నలుగురు హీరోల్లో ఎవరి స్టామినా ఎంత, ఎవరు నిజమైన బాక్స్ ఆఫీస్ మాస్టర్స్, ఎవరి సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి, ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం పదండి. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు డార్లింగ్ హీరోగా మాత్రమే ఉన్న ప్రభాస్ గారు ఇప్పుడు ప్యాన్ వరల్డ్ స్టార్ అయితే అయిపోయాడు. ఈ రేంజ్ ఒక్క రోజులోనే రాలేదు, ఎన్నో ఏళ్ల కష్టానికి వచ్చిన ఫలితం ఇది. 2015లో మొదలైన బాహుబలి ది బిగినింగ్ మూవీ తెలుగు సినిమా హిస్టరీని అయితే మార్చేసింది భయ్యా. రాజమౌళి విజన్, ప్రభాస్ డెడికేషన్ కలిసి ఇండియన్ సినిమా లెవెల్ అయితే పెంచేశాయనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా విడుదలైనప్పుడు ఇండియా మొత్తం ఒక్కసారిగా తెలుగు సినిమాల వైపే చూసిందనుకో, ఏకంగా 650 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం అయితే సృష్టించింది అప్పట్లో. కానీ అసలు తుఫాన్ మాత్రం బాహుబలి 2 తోనే వచ్చింది భయ్యా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక్క ప్రశ్నతో ఇండియా మొత్తం థియేటర్లకు పరుగులు పెట్టింది అనుకో. 2017లో విడుదలైన బాహుబలి 2 ఏకంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ చేసి పడేసింది. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఇండియన్ సినిమా కూడా కలెక్ట్ చేయగలదని ప్రూవ్ చేసి పడేసింది అనుకో. ఈ సినిమాతో ప్రభాస్ గారి పేరు ప్రపంచ మొత్తంగా మారు మోగిపోయింది. బాహుబలి తర్వాత సాహో సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా 430 కోట్లకు వరకు గ్రాస్ రావడం చిన్న విషయం అయితే కాదు. అది మన ప్రభాస్ గారి మార్కెట్ స్టామినా అనే చెప్పుకోవచ్చు. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే ప్రభాస్ కోసం ఫ్యాన్స్ అందరూ థియేటర్స్ కి అయితే వెళ్లిపోయారు. తర్వాత ప్రభాస్ గారి రాజశ్యామ్ మూవీ వచ్చినా సరే అది థియేటర్లు అయితే పెద్దగా ఆడలేదు. అయినా సరే ప్రభాస్ గారి క్రేజ్ అయితే అస్సలు తగ్గలేదు బయట. ఎందుకంటే ప్రభాస్ ని అభిమానులు హీరోగా కాదు బ్రాండ్ గా చూడడం మొదలు పెట్టేశారు. ఇక సలార్ సినిమా అయితే మాస్ ప్రేక్షకులకు పండుగగా మారిపోయింది. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ లో ప్రభాస్ ను చూసి థియేటర్లు అయితే షేక్ అయిపోయాయి. ఈ సినిమా 700 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచిపోయింది భయ్యా. ముఖ్యంగా క్లైమాక్స్, యాక్షన్ సీన్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ప్రేక్షకులను ఊపేసింది. తర్వాత వచ్చిన కల్కి 2898 సినిమా అయితే ఇండియన్ సినిమా ఫ్యూచర్ అయితే చూపెట్టేసింది. నాగ అశ్విన్ విజన్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కలిసి ఈ సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిపోయారు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసి ప్రభాస్ ని మరోసారి నెంబర్ 1 ప్యాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టేసింది అనుకో. ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోలో ప్రభాస్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటే, చిన్నప్పటి నుంచే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అయితే ఎదిగిపోయారు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి ఈ సినిమాలతో మాస్ హీరోగా ఎన్టీఆర్ ఎదిగారు. టెంపర్ తర్వాత పూర్తిగా మారిపోయారు అనుకో. నటనలో అయితే మరో స్థాయికి వెళ్లిపోయారు. జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలు ఆయనలోని నటుడిని అయితే మరో లెవెల్ కి అయితే తీసుకువెళ్లిపోయాయి. కానీ అసలు బాంబు మాత్రం RRR మూవీతో అయితే పేలిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి సంచలనం అయితే సృష్టించింది. ఇందులో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన చూసి విదేశీ ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్, జంతువులతో వచ్చే ఫైట్స్ అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ ప్రేక్షకులను అయితే కట్టిపడేశాయి. నాటు నాటు సాంగ్ తో ఆస్కర్ గెలవడంతో తెలుగు సినిమా స్థాయి అయితే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఎన్టీఆర్ డాన్స్ కి అయితే హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవరా 2 మూవీతో మనందరినీ షాక్ చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ గారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ ఆశలు అయితే ఉన్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ గారి మాస్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. దేవరా 1 మూవీ అయితే 520 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం చేయబోతున్న దేవరా 2 మూవీ అయితే భారీ ఆశలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ గారు మొదటి నుంచే స్టైలిష్ స్టార్ గా మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. ఆర్య, దేశముదుడు, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా దగ్గర అయిపోయాడు భయ్యా. కానీ ఆయన కెరీర్ ని పూర్తిగా మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప మాత్రమే. ఈ సినిమా నార్త్ ఇండియాలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. తగ్గేదే లేదనే డైలాగ్ మాత్రం దేశం మొత్తం వైరల్ అయిపోయింది. పుష్పరాజ్ క్యారెక్టర్ కి అయితే మాస్ ఆడియన్స్ అందరూ పూర్తిగా కనెక్ట్ అయిపోయారు. ఈ సినిమా 350 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్ హిట్ గా అయితే మారిపోయింది. కానీ అసలు రికార్డు మాత్రం పుష్ప 2 తోనే వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ అయితే మొదలైంది. రిలీజ్ అయిన తర్వాత ఇండియా బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఊపేసింది. ఏకంగా 1500 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ గా ఫస్ట్ ప్లేస్ లో అయితే నిలిచిపోయింది. అల్లు అర్జున్ గారి స్టైల్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఆయన మేనరిజమ్స్ కి నార్త్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మార్కెట్ కూడా బయట అయితే ప్రభాస్ రేంజ్ కి అయితే చేరిపోతుంది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ డిమాండ్ హీరోలో అల్లు అర్జున్ గారు అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. మరి ముందు ముందు ప్రభాస్ గారిని బీట్ చేయబోతున్నారా కింద అయితే కామెంట్ చేయండి. మరి ఇప్పుడు ఫైనల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుంటే, మహేష్ బాబు గారు టాలీవుడ్ లో క్లాస్, మాస్ రెండు ఆడియన్స్ కి అయితే ఫేవరెట్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది భయ్య. బయట అయితే ఒకడో మూవీ, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు మూవీ, భరత్ అనే నేను, సరిలేరు నీకెవరు ఇలాంటి సినిమాలతో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అయితే అందించాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ గారి స్టామినా అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అమెరికాలో $1 మిలియన్ సినిమాలు ఇవ్వడంతో
మహేష్ బాబు గారు కింగ్ అనే చెప్పాలి. ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తున్న అడ్వెంచర్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆశలైతే ఉన్నాయి. ఈ సినిమా కేవలం మన ఒక్క ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లెవెల్లో రూపొందుతుందని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఈ సినిమాతో మహేష్ బాబు గారు కూడా ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరపోతారని అభిమానులు అందరూ గట్టిగా నమ్ముతున్నారు. రాజమౌళి గారి మార్కెట్, మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ కలిపి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అయితే చెప్పేస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్న హీరోలు ఈ నలుగురు మాత్రమే. ప్రభాస్ గారు బాహుబలి, సలార్, కల్కి ఈ 3 సినిమాలతో పాన్ వరల్డ్ స్టార్ అయితే అయిపోయారు. ఎన్టీఆర్ గారు RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేసి పడేశారు. ఇంకా ఫైనల్ గా మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీతో చరిత్రనైతే సృష్టించడానికి అయితే రెడీ అవుతున్నారు. ఈ నలుగురు హీరోల వల్ల ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయికి అయితే ఎదిగిపోయింది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ నలుగురు స్టార్ హీరోల్లో అసలు నెంబర్ 1 బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు? ప్రభాసా, ఎన్టీఆర్, అల్లు అర్జున లేక మహేష్ బాబు గారా? మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సో మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.